గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుబలి గ్రామ పంచాయతీలోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామ పంచాయతీ నుండి బయటికి రాకపోకలు బంద్ అయ్యాయి. పంచాయతీ నుండి బయటికి రావాలంటే వంతెన పైనుంచి రావాల్సిన పరిస్థితి. వంతెన పై నుండి నీరు తొలగించడం వలన ప్రజలు, గ్రామ పంచాయతీ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఇదే పరిస్థితి ఉందని ఈ వంతెనని తీసేసి ఎత్తైన వంతెన నిర్మించాలని పలుమార్లు గ్రామ పంచాయతీకి విజ్ఞప్తి చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అతి సమీపంలో ఉన్న జిల్లా నడతి పెనుబలి గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీకి గత తరతరాలుగా వర్షాకాలం వచ్చిందంటే దినదిన గండంగా గడుపుతూ ఉండే పరిస్థితి. ఇక్కడ ఉన్న ప్రజలకు ఏ నాయకుడు కానీ ఎలాంటి పెద్దవారు కానీ పూర్తిగా ఎలాంటి సమస్య లేకుండా చేసే పరిస్థితి కనపడట్లేవు. ఎందుకంటే ఇది గత 20 సంవత్సరాల క్రితము ఇదే వాగు పొంగి ఎంతోమంది అనేక ఇబ్బందులు పడుతూ వాగులు పడి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ సంవత్సరాల క్రితము బ్రిడ్జి కట్టారు. కానీ ఈ లోతు బ్రిడ్జి కట్టడం వల్ల ప్రతి సంవత్సరం కూడా ఇంతకుముందు ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా వర్షపాతం కొంచెం పైన వర్షం పెరిగేసరికి బ్రిడ్జి మీద రాకపోకలు ఆగిపోయి ఎటు ఉన్న ప్రజలు అటే ఇబ్బందులు పడుతూ బయట ఉన్న ప్రజలు కనీసం తిండి పెట్టే పరిస్థితి కూడా లేదు. వారు ఎక్కడ ఉండాలి, కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఈ రోజు ఈ బ్రిడ్జి పొంగడం వల్ల బ్రిడ్జి పై నుంచి మనుషులు దాటలేనట్టు బండ్లు కానీ ఎలాంటి పశువులు కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నది. ఈ క్రమంలో నిన్న సాయంకాలం నుండి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన సుమారు 30 మందికి పైగా బయట ఆగిపోయారు. కానీ ఈ ఆగిపోయిన వారికి పునరావాస కేంద్రాలకి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేవారు కూడా లేదు ప్రస్తుతానికి. ఈ విధంగా ఉండి ఇప్పుడు ఉన్నారు. ఇక్కడ మన దగ్గర కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు నిన్న సాయంకాలం నుండి మేము వెళ్ళాము, కానీ ఎక్కడ ఉన్నారు ఎవరు అనేది మాకు తెలియదు. నిన్న సాయంకాలం నుంచి ఏం తినలేని పరిస్థితి. మాకు కొంతమందికి మాత్రమే యువతల వైపు అంటే వాగు యువతల వైపు కొంతమంది మాత్రం చుట్టాలు ఉన్నారు. వాళ్ళ దగ్గర కొంతమంది ఉన్నాము. మిగతా వాళ్ళందరం కూడా బయట షెడ్ల కింద ఉన్నాము అంటూ చెబుతున్నారు. కానీ ప్రభుత్వం వారు మాత్రము ప్రతి సంవత్సరము ఈ పరిస్థితిలో వచ్చినప్పుడు మాత్రమే మేము పునరావాస కేంద్రం చేస్తున్నాం. మరి పునరావాస కేంద్రం చేస్తే ఇక్కడ ఇంత 30 మందికి పైగా ఈ యువతలో ఉన్నారు. వాళ్ళ కుటుంబం వాళ్ళు అక్కడ ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి అనే పరిస్థితిలో ఉన్నారు. కానీ బయటకు వార్తలలో చూపించేది మాత్రం మేము అన్ని అనుకూలంగా చేస్తున్నాము అంటున్నారు. కానీ మరి ఇక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారు? అసలు ఈ బ్రిడ్జి పరిస్థితి ఏంటి? దీనికి ఎవరెవరు వచ్చారు? ఇప్పటివరకు ఎవరెవరు వచ్చారు? దీంట్లో ఇక్కడున్న ప్రజలకు ఏ విధంగా సహాయం అందింది? లేకుంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏమైనా చేశారా? ఇక్కడ ఉన్న ప్రభుత్వం వారికే కానీ ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ ఎలాంటి సమాచారం ఇచ్చారు? ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. కార్యదర్శి తుంచపల్లి మండల కార్యదర్శి మురళి గారు ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం. ఈ గ్రామ పంచాయతీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి సహాయక సహకారాలు అందుతున్నాయి? ప్రభుత్వం వారి నుంచి వీరికి ఏ విధంగా ఇది ఉంది? ఇక్కడ పంటల పరిస్థితి ఏంటి? ఇండ్ల పరిస్థితి ఏంటి? ఈ వాగుకు సంబంధించిన పూర్తి వివరణ మనకు ఇస్తారు. సార్ చెప్పండి. ఈరోజు నిన్నటి నుంచి కూడా వాగు పొంగటం మూలన అవతలి వాళ్ళు యువతలకు వచ్చి ఊళ్ళోకి పోలేని పరిస్థితి, ఊళ్ళో వాళ్ళు రోజు పని చేస్తేనే బతికే పరిస్థితి. అలాంటి వాళ్ళు ఊళ్ళో నుంచి రాకుండా అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ వాగు ఎప్పుడు లో లెవెల్ కట్టడం వలన హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఈ ఉన్న బ్రిడ్జి కూడా చక్కగా లేదు. సగం పార్ట్ కొట్టుకుపోయింది, మిగతా సగం ఉంటుంది. ఎవరైనా తెలియక ఆ రోడ్లు అటు ఇటు పోతే కింద పడిపోతారు. ఎందుకంటే స్లాబ్ వేసిన దాంట్లో సగం పార్ట్ కొట్టుకుపోయింది. దీన్ని ప్రభుత్వం అతి తొందరలో గుర్తించి హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తే పెనుబల్లి పంచాయతీకి ఈ ముంపు బారి నుంచి బయటపడతారు. దీనికి సింగభూపాలెం చెరువు అలుగుపడితే ఎక్కలేని ప్రాబ్లం వస్తుంది. ఆ అలుగు వచ్చే వాటరు
గోధుమ వాగు అట్లనే తెల్లవాగు ఈ రెండు కలిసేటప్పటికి ఈ పెనుబల్లి దగ్గర బాగా వాటర్ రావటం, ప్రతిసారి రెయిన్ సీజన్ వచ్చిందంటే ప్రతిసారి ఇదే పరిస్థితి. వచ్చినప్పుడల్లా వారం రోజులు వీళ్ళు ఊళ్ళో వాళ్ళు బయటకు వచ్చేది లేదు, ఊర్లోంచి వచ్చిన వాళ్ళు లోపలికి పోయేది లేదు. ఈ పరిస్థితి నుంచి ప్రభుత్వం అధికారులు గుర్తించి దీన్ని అతి త్వరలో పూర్తి చేయాలని, అధికారులందరూ కూడా వీళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించి బయటకు వచ్చిన వాళ్ళని భోజనాలు అవి పెట్టించాలని కోరుకుంటున్నాం. ఈ గ్రామ పంచాయతీ లోపలికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. మిగతా వారు అందరూ కూడా మీతో పాటు మిగతా వారు ఉన్నారు. ప్రభుత్వ అధికారులు నిన్న సాయంకాలం నుండి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ పరిస్థితి తెలుసుకోవడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ జరిగింది. అక్కడికి ఎవరు వెళ్ళలేదు. యువతల సెక్రటరీ గారే యువతలు ఉన్నారు. ఇక అవతల పోని పరిస్థితి. ఒక సర్పంచ్ గారు అవతల ఉండి ఊర్లో వాళ్ళ యోగక్షేమాలు చూస్తున్నారు, కానీ ఇంకా ఎవరు కూడా అవతలు పోయే పరిస్థితి లేదు. ఏ అధికారి పోవాలన్నా ఇక్కడే ఉండి చెప్పాలి, ఫోన్లో చెప్పడం తప్ప వేరే అవకాశాలు లేవు. ఇక్కడ పండే పంటలు కానీ లేకుంటే ఇప్పుడు ఇక్కడ చేసే కూరగాయల పరిస్థితులు కానీ పంటల పరిస్థితులు కానీ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? రైతులందరూ కూడా ఒక్కసారి రైతు అనేవాళ్ళు టౌన్లోకి వచ్చి ఏమైనా విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఇంకేదైనా తీసుకెళ్ళాలని పరిస్థితిలో ఉన్నారు. అట్లనే ప్రతిరోజు కొత్తగూడానికి ఇక్కడ నుంచి పనుల కోసం వస్తారు, పాలు అమ్మటానికి వస్తారు, కూరగాయల వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ అది తగ్గే వరకు వెయిట్ చేయాల్సిందే తప్ప వేరే అవకాశాలు లేవు. ఇప్పుడు గత వారం రోజుల ముందుగానే ఇక్కడ పంటలు కోసం అనేసి విత్తనాలు కానీ లేదు అంటే నాట్లు కానీ వేసినాను. ఇప్పుడున్న ఇక్కడ ఉన్న పంటల పరిస్థితి ఏంటి? ఇక పంటలంటే వాగు ఇంకా పొంగితే పంటలు దెబ్బతింటాయి. ఇప్పటివరకైతే ఇంకా పొలాలలోకి పోలేదు. ఇలాంటి ఇటు పక్కన ఉన్న పొలాలన్నీ కూడా నీళ్ళతోటి నిండిపోయి ఈ నాటేసిన పొలం కూడా నీళ్ళు మాగాణిని ఎక్కువ రోజులు అట్లనే ఉంటే ఇబ్బంది పడతారు. దాన్ని కూడా జాగ్రత్తలు తీసుకుంటే అధికారుల వల్ల మాకు మేలు చేయాలని కోరుతున్నాం.